శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై వాసవి, జై జై వాసవి. శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క మహోత్సవము ఈ నెల 11వ తారీఖు ఆదివారము మాఘశుద్ధ విదియ. ఈ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మార్పణ పర్వదినము చాలా విశేషమైనది. పూర్వమున 4000 సంవత్సరాలకు పూర్వమున వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు నగరేశ్వరపురం అనే ప్రదేశంలో జన్మించారు. అమ్మవారి ఆత్మార్పణ అనంతరము ఆ నగరేశ్వరపురమునకు పెనుగొండ అని నామకరణం చేయటం జరిగింది. ఆ వాసవి మాత జన్మస్థలము అనగానే అందరికి గుర్తొచ్చేది పెనుగొండ మహాక్షేత్రము. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవమును ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు ఇంట్లో ఆ తల్లి ఆరాధన, వారి యొక్క గోత్రీయ దంపతులు ఆత్మార్పణ చేసుకున్న వారిని స్మరణ చేసుకోవాలి. ఈ అమ్మవారి యొక్క ఆరాధనలో చాలా విశేషమైనదనమాట. అమ్మవారితో పాటు 102 గోత్రికులు ఆత్మార్పణ చేసుకోవటము సామాన్యమైన విషయం కాదు. సాధారణంగా మనకి ఎవరికైనా చిన్న గాయం జరిగినా, ఏదన్నా వంట చేస్తూ ఆడవాళ్ళకి ఏదైనా కాలినా, ఎవరన్నా ఏదో మగవాళ్ళు కానీ ఎవరన్నా పని చేస్తున్నప్పుడు చిన్న గాయం జరిగినా, ప్రమాదం జరిగినా చాలా బాధపడతాము. కానీ శీలత, సద్గుణత, త్యాగము, ఔన్నత్యము అటువంటివన్నీ కలిగిన ఆర్యవైశ్యులు 102 దంపతులు ఆత్మార్పణ చేసుకున్నారంటే చాలా విశేషం అన్నమాట. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారితో పాటు ఈ 102 ఆర్యవైశ్య దంపతులు ఆత్మార్పణ చేసుకోవటం మూలాన ఈ 102 గోత్రికుల యొక్క వంశాభివృద్ధి దినదిన ప్రవర్ధమాన అభివృద్ధి చెందుతుంది. వారందరికి కూడా అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలు ఆ జగన్మాత ప్రసాదించారు. 2024 ఫిబ్రవరి 11వ తారీఖు ఆదివారము మాఘశుద్ధ విదియ నాడు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రతి ఒక్క భక్తులు చక్కగా ఆ తల్లి ఆరాధన చేయండి. యథాశక్తి ఏదన్నా మధుర పదార్థం, తీపి పదార్థం ఏదన్నా తయారు చేసి అమ్మకి నివేదన చేసి అమ్మవారికి అర్చన చేసి 10 మందికి ఆ ప్రసాదం పెట్టడం మూలాన ఆ తల్లి యొక్క కృప, కరుణ, కటాక్షాలు అందరికీ పరిపూర్ణంగా లభిస్తాయి. వాసవి దీక్ష తీసుకున్న వారందరూ కూడా ఆ రోజు దీక్షా విరమణ చేయండి. చక్కగా వాసవి హోమం చేసుకోండి. అమ్మవారి యొక్క కృప పరిపూర్ణంగా లభిస్తుంది. జీవితంలో ఒకమారైనా పెనుగొండ మహాక్షేత్రానికి వెళ్ళి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. జై వాసవి. రేపు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత అగ్నిప్రవేశం చేసిన శుభదివసం. పూర్వం ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాముడు కడుపులో ఉండగా, అంటే దేవకీదేవి 7వ మారు గర్భం ధరించింది. గర్భం ధరించగానే యోగమాయని పిలిచాడు. అమ్మ యోగమాయ, నీవు జగదంబవి, అమ్మవారి దివ్యస్వరూపిణివి, నీతో ఒక చిన్న ఉపకారం కావాలి. నాకు నా వాహనమైన ఆదిశేషుడు ప్రస్తుతం దేవకీదేవి గర్భంలో పెరుగుతున్నాడు. వాడు పుట్టగానే చంపాలని కంసుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఈ పని జరగకూడదు. ఆ దేవకీ గర్భంలో ఉన్నటువంటి బాలుణ్ణి రోహిణీ గర్భంలో పెట్టి వెళ్ళిపో. ఆ తరువాత నేను అష్టమ గర్భంలో దేవకీ గర్భంలో ప్రవేశిస్తాను. అదే సమయంలో జగన్మాతవైన నీవు నందుని భార్య యశోదాదేవి గర్భంలో ప్రవేశించు. ఆ తరువాత నా స్థానంలోకి నువ్వు, నీ స్థానంలోకి నేను వెడదాం. లోకశ్రేయస్సు కోసం జగన్మాతవి ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉంటావు. ఈ పని చెయ్యి. ఈ పని చేసిన వెంటనే మానవులు నిన్ను దుర్గా, భద్రకాళి, కుముద, విజయ, వైష్ణవి, చండిక, శారద, నారాయణి, ఈశాన, అంబిక, మాధవి, కన్యక ఈ నామములతో భూలోకంలో గుడులు కట్టి నిన్ను పూజిస్తారు అని శ్రీకృష్ణ పరమాత్ముడు భాగవతంలో 10వ స్కందంలో అన్నాడు. అందులో ఒక నామం ఏమిటి? కన్యక. ఆ నామంతో ద్వాపర యుగంలో అమ్మవారు ప్రసిద్ధికెక్కింది. మళ్ళీ ఆ తల్లి భూలోకంలో వైశ్య వంశంలో శ్రీ వాసవి కన్యక అనే పేరుతో అవతరించింది. అదిగో పెనుగొండలో, పశ్చిమ గోదావరి జిల్లా దగ్గర ఉన్న పెనుగొండలో ఆ తల్లి అవతరించింది. ఆ తరువాత ఆవిడ రాజుగారు వెంటబడితే
ఒరే పిచ్చివాడ నేను జగదంబనరా అని అందరెదురుగుండా అగ్ని ప్రవేశం చేసి తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం అనే వేదమంత్రం దుర్గా సూక్తానికి అనుగుణంగా అద్భుతమైన అగ్నిజ్వాలతో ఆకాశమంత నిండిన రూపంతో దర్శనమిచ్చింది. ఆ రోజు అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదట. రాజుగారు శాపవశాత్తు అలా వచ్చినవాడు కాబట్టి ఆవిడ శాపానికి గురయ్యాడు. ఆ తర్వాత తరించాడు. అది పక్కన పెడితే ఆనాడు అగ్నిప్రవేశం చేసినప్పుడు 1,000,000 సూర్యుల కాంతితో ధగ వెలిగిపోయింది. ఆ కాంతిని చూడడానికి భక్తులందరూ వస్తే వారికి అమ్మవారు దివ్యదృష్టి కూడా ఇచ్చింది. అంతటి జగదంబ అగ్నిప్రవేశం చేస్తున్న శుభదివసం నాడు ఈయన ధారణ చేయడానికి సిద్ధపడుతున్నాడు. అమ్మవారు ఏ ప్రాంతాల్లో ఏ రూపములతో అవతరించిన ఆ రూపాన్ని భక్తితో స్మరించి కొలవాలి. కలియుగంలో మానవులకి కన్యకా పరమేశ్వరి పూర్వచరిత్ర కూడా తెలియదు కాబట్టి ఈ విషయం చెప్పవలసి వచ్చింది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు నిన్ను కన్యక అని పిలుస్తారు, గుడులు గోపురాలు కట్టి నిన్ను పూజిస్తారు అని స్వయంగా అమ్మవారితో అన్నాడు. ఆ మాట నిలబడింది. భాగవతం 10వ స్కంధంలో ఉంటుందన్నమాట. ఆ తర్వాత కూడా ఆవిడ యశోదాదేవికి కూతురుగా పుట్టింది. కంసుడు చంపబోతే రివ్వున పైకి ఎగిరిపోయింది. అప్పుడు ఆవిడ 8 చేతులలో బాణము, ధనుస్సు, శంఖం, చక్రం, మధుపాత్ర, అక్షమాల, డాలు ఇటువంటి ఆయుధాలు ధరించి మెడలో అద్భుతమైన దండలు వేసుకుని సింహవాహనం మీద సింహాన్ని వాహనంగా చేసుకుని ప్రత్యక్షమై కంసుడిని ధిక్కరించింది. ఓరి మూర్ఖుడా, జగదంబని నన్ను నువ్వేం చేస్తావురా? తెంపరివై పొరింబొరిని దేవకి బిడ్డల చిన్ని గుర్రలం చంపితి వంతనైన ఉపశాంతి వహింపక రాలమీద నన్ బెంపితి విసిరో ఇదియు బేరమే నా సరసంజనించి నిన్ను చంపెడి వీరుడొక్క దశ సత్క్రియ నొందెడు వాడు దుర్మతి అని వాడిని హెచ్చరించి నిన్ను చంపడానికి పుట్టిన కృష్ణుడు మరో చోట పెరుగుతాడు. నేను జగత్తులో అనేక నామములతో అనేకములైన ఆలయాల్లో ఉండి అందరినీ రక్షిస్తాను అన్నది. పోతన గారు అక్కడ బహునామ నివాసంబుల బహునామములంజరించే భద్రాత్మిక యై అన్నారు. అటువంటి తల్లి కలియుగంలో ప్రత్యక్ష దేవతగా వాసవి కన్యకా పరమేశ్వరిగా అవతరించింది. అందువల్ల ఆ తల్లికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం. శ్లోకం చెప్పమని ఆసువుగా అడిగితే వాసవి కన్యకే పాహిమాం మాతరా గచ్చమాం రక్ష నిత్యోత్సవే వైశ్యజాత్యుద్భవే భద్రమాతృత్సవే అని ఆవిడ మీద ఎప్పుడో ఒక శ్లోకం కూడా చెప్పాను. శ్రీ గురుభ్యో నమః. మాతాపితృభ్యో నమః. ఓం గం గణపతయే నమః. అందరికీ నమస్కారం. రేపు రాబోయేటువంటి మాఘశుద్ధ విధియ చాలా పవిత్రమైనటువంటి రోజు. ధర్మ సంస్థాపన కోసం మానవ కన్యగా అవతరించి అగ్ని ప్రవేశం చేసి జగదాంబ పవిత్రాత్ములైనటువంటి ఆర్యవైశ్యులందరికీ తన విశ్వరూపాన్ని చూపించి వారి కులదేవతగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిగా అవతరించిన అద్భుతమైనటువంటి రోజు. ఈ పవిత్రమైన రోజు, ఈ సందర్భంలో ఆ వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్ర, దేవి మహత్యం ఎవరైతే స్మరించుకుంటారో వాళ్లకు ఆ తల్లి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి క్లుప్తంగా ఆ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ మహాదేవిని వాసవి కన్యకా పరమేశ్వరిని దండకంతో స్మరించుకుని ప్రార్థిద్దాం. మహిషాసురుణ్ణి సంహరించటానికి పరాశక్తి దుర్గాదేవిగా అవతరించింది. అట్లాగే దేవతలను ఉద్ధరించటానికి దేవకార్య సముద్యతగా శ్రీ లలితా పరమేశ్వరిగా అవతరించింది. అదే వరుసలో వైశ్యులను ఉద్ధరించటానికి, ధర్మ సంస్థాపన చెయ్యటానికి ధర్మకార్య సముద్యతగా అవతరించినటువంటి జగదాంబ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. ఆమె అవతార లీలలు పరమాద్భుతం, అమోఘం. తమ ధనం కన్నా ప్రాణాల కన్నా కూడా ధర్మమే గొప్పది, ధర్మాచరణ మాత్రం ఎప్పుడూ వదలకూడదు, ధర్మం తప్పకూడదు అనే ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో జీవించేవాళ్ళు ఆర్యవైశ్యులు. కైలాసం నుంచి ధర్మాన్ని నిలబెట్టడం కోసం, భూలోకంలోని సంపదను పెంచటం కోసం, మానవ జాతిని ఉద్ధరించటం కోసం భూలోకానికి తిరిగి వచ్చిన వైశ్యులకు రక్షణగా వాళ్ల కులదేవతగా అవతరించింది జగదాంబ విశ్వేశ్వరి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. ఈ వివరాలన్నీ కూడా స్కాంద పురాణంలో అంతర్గతమైనటువంటి శ్రీ వాసవి కన్యకా పురాణంలో చక్కగా వివరించబడ్డాయి.
పూర్తిగా చెప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది. క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. పూర్వం ఒకరోజు బ్రహ్మదేవుడి సభలో భూలోకంలో ఏ ఏ వర్ణాల వారు ఎంతెంత వృద్ధి చెందారో చెప్పండి అని ఆయన అడిగితే, బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు ఇలా ఒక్కొక్కళ్ళు తాము ఎంత వృద్ధి చెందారో చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. వైశ్యులు తాము 714 గోత్రాలతో చక్కగా బాగా అభివృద్ధి చెందామని చెప్పారు. 102 గోత్రముల ఆర్యవైశ్యులు మాత్రం సహనాన్ని పాటిస్తూ, సభామర్యాద పాటిస్తూ మౌనంగా ఉన్నారు. అవహేళన చేసినటువంటి వైశ్యుల మాటలతో కోపం వచ్చినటువంటి దుర్వాస మహాముని వైశ్యుల్ని కురూపులుగా, కుబుద్ధులుగా, అంటే అందల్లేని వాళ్లుగా, చెడ్డబుద్ధి కలిగిన వాళ్లుగా మారి భూలోకంలో నశించమని శపించాడు. రక్షించమని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు వైశ్యులు. బ్రహ్మదేవుడు, మీరందరూ కూడా పరమేశ్వరుణ్ణి ప్రార్థించి కైలాసవాసాన్ని పొందండి, ఆ పరమేశ్వరుడి సేవలో తరిస్తే మీకు ఎలాంటి అపాయాలు రావు, ఆ తర్వాత పార్వతీదేవి మీ వంశంలో జన్మించి మిమ్మల్ని, మీ వైశ్యులనందరినీ కూడా తరింపచేస్తుంది అని అనుగ్రహించాడు బ్రహ్మదేవుడు. అప్పుడు వైశ్యులందరూ కూడా గౌతమీ నదీ తీరానికి వెళ్ళి అక్కడ అత్యంత ఘోరమైన కఠినమైన తపస్సు చేసి, లింగార్చనలు చేసి ఆ పరమేశ్వరుణ్ణి మెప్పించి అనుగ్రహం పొందారు. పరమేశ్వరుడి వరంగా కైలాసవాసాన్ని వాళ్ళు సాధించుకోగలిగారు. కైలాసంలోనే ఉంటూ నిత్యం పరమేశ్వర సేవ చేసుకునే మహద్భాగ్యాన్ని పొందారు వైశ్యులు. అందరూ కూడా కైలాసానికి వెళ్ళి ఇలా ప్రతిదినము కుటుంబాలతో సహా పరమేశ్వరుణ్ణి పూజిస్తూ సౌభాగ్యంతో చక్కగా వర్ధిల్లుతూ ఉన్నారు వైశ్యులు. ఇలా కొంతకాలం గడిచింది. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు చిత్రకంఠుడు అనేటువంటి గంధర్వరాజు పరమేశ్వరుడి దర్శనం కోసం కైలాస పర్వతానికి వచ్చాడు. అక్కడ ఒక అందమైనటువంటి వైశ్యకన్యను చూశాడు. ఆమె పేరు కీర్తికన్య. ఆమెను చూసిన తడవునే మోహించి పెళ్ళాడతానని పట్టుబట్టు కూర్చున్నాడు. ఆ పిల్ల తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి, మీ అమ్మాయిని ఇవ్వండి, పెళ్లి చేసుకుంటాను అని మారాన్ చేశాడు. వైశ్యులు, ఆ తల్లిదండ్రులు అందరూ కూడా ఇది ధర్మం కాదని, వైశ్యులలో వైశ్యులకు మాత్రమే పిల్లను ఇచ్చి వివాహం చేయడం ధర్మమని ఎంత చెప్పినా కూడా వినకుండా, నాకు పెళ్లి చేసి తీరవలసిందే మీరు మీ అమ్మాయిని ఇచ్చి అని చెప్పి పట్టుబట్టి వాళ్లతో పోట్లాటకు దిగాడు. వాళ్ళు ఎంత చెప్పినా వినకపోవటంతో కోపంతో పిల్లనివ్వలేదనేటువంటి అక్కసుతో మీరందరూ కైలాసవాసాన్ని కోల్పోయి భూలోకంలో పడతారు, అగ్నిలో పడి మీ గోత్రాల వాళ్ళందరూ నశిస్తారు అని శపించేశాడు గంధర్వరాజు. అది విని వైశ్యులకు కూడా కోపం వచ్చింది. వైశ్య ఋషులకు, నువ్వు కూడా మనిషిగా పుట్టి మా ఇంట పుట్టినటువంటి అమ్మాయి శక్తి చేత మరణిస్తావు అని ప్రతిగా శాపమిచ్చారు. గంధర్వరాజు ఎలాగైనా సరే ఆ అమ్మాయినే వివాహం చేసుకోవాలని పెద్దలు కుదిర్చిన పెళ్లిని చెడగొట్టి బలవంతంగా ఆ పిల్లను తీసుకెళ్లిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు నందీశ్వరుడు వచ్చి అడ్డం పడి, దుర్మార్గుడైన నిన్ను శిక్షించవలసిందేనని చెప్పి తన శక్తితో ఆ చిత్రకంఠుణ్ణి భస్మం చేసేస్తాడు. వైశ్యులందరూ కూడా నందీశ్వరుడికి మొక్కి నమస్కారం చేసి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఇదిలా ఉండగా అదే సమయంలో మన్మధుడిని 3వ కంటితో భస్మం చేసిన తర్వాత పరమేశ్వరుడు పార్వతీ కళ్యాణం నిశ్చయమయ్యింది. అన్ని లోకాల నుండి కూడా ఆ వివాహానికి జనం తరలివచ్చారు. దేవతలు, ఋషులు, కిన్నెరలు, కింపురుషులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. అన్ని లోకాల నుండి అద్భుతమైనటువంటి కానుకలు తీసుకొచ్చారు వధూవరులకు. అదే సమయంలో పరమేశ్వరుడికి ఒక సందేహం వచ్చింది. కుబేరుణ్ణి పిలిచి, కుబేరా, అన్ని లోకాల నుంచి ఎందరో జాతుల వాళ్ళు వచ్చారు వివాహానికి, ఇది లోక కళ్యాణం కాబట్టి. అదే సమయంలో భూలోకం నుండి మాత్రం ఎవరూ రాలేదు, ఏమిటి, ఏమైంది అని వివరం అడుగుతాడు. అప్పుడు కుబేరుడు వివరిస్తాడు, స్వామి, భూలోకంలో వ్యవసాయము, వ్యాపారము మొదలైనటువంటివి ప్రధాన ధర్మాలుగా కలిగినటువంటి వర్ణం వైశ్యులు. వాళ్ళందరూ కూడా మీ పూజ చేసి ధర్మాత్ములైనటువంటి వైశ్యులందరూ కూడా కైలాసంలో ఉండిపోవటం వల్ల భూలోకంలో ధర్మ వ్యాపారం నశించింది. దానివల్ల ఐశ్వర్యం కూడా నశించింది స్వామి. అంతా దరిద్రంలో మునిగి తేలుతున్నారు కాబట్టి అందువల్లనే ఎవరూ కూడా మీ వివాహానికి రాలేదు అని విన్నవించాడు కుబేరుడు. ఇలాగైతే
భూలోకంలో రత్నమాణిక్యాలు మొదలైనటువంటి నిధులన్నీ నశిస్తాయి కదా, బ్రాహ్మలు యజ్ఞయాగాదులు చేసుకోవటానికి కూడా ధనం ఉండదు కదా, దానం చేసేవాళ్ళు ఎవరు ఉంటారు, ధర్మం కూడా మెల్లగా నశిస్తుంది కదా అని ఆలోచించాడు పరమేశ్వరుడు. కైలాసంలో ఉంటున్నటువంటి వైశ్యులందరినీ పిలిపించి, వైశ్యోత్తములారా, మీరందరూ కూడా భూలోకానికి వెళ్ళి మీ ధర్మాలు నిర్వర్తించండి. ధర్మాత్ములైనటువంటి వాళ్ళు వ్యాపారాలు చేయకపోవడం వల్ల భూలోకంలో ధర్మం నశిస్తుంది. భూలోకంలో మీరందరూ చక్కగా ధర్మాన్ని పాటిస్తూ కృషి, వ్యాపారము మొదలైనవి చేస్తూ ధనవంతులై దేవాలయాలు నిర్మించండి, యజ్ఞయాగాదులు మొదలైనటువంటివి చేయించండి, దైవజ్ఞులను పూజించి దానాలు ఇవ్వండి, అన్నసత్రాలు, గోశాలలు మొదలైనటువంటివి నిర్మించి గోసేవ చేయండి, విద్యాలయాలు, వైద్యశాలలు మొదలైనటువంటివి నిర్మించి మానవ జాతి అభ్యుదయానికి పాటుపడండి, ధర్మాచరణ చెయ్యండి అని ఆదేశించాడు పరమేశ్వరుడు. ఎవరైతే వైశ్యులు ఈ పనులన్నీ చేస్తారో వాళ్ళందరికీ మరణానంతరం నా సాయుధ్యాన్ని తేలికగా ప్రసాదిస్తున్నాను అని అనుగ్రహించాడు కూడా. అప్పుడు వైశ్యులందరూ కూడా పరమేశ్వరుని ప్రార్థించారు. పరమేశ్వర, మీ ఆజ్ఞ మాకు శిరసావహం. ఇన్నాళ్ళు కైలాసంలో ఉండి మిమ్మల్ని పూజిస్తూ ఎలాంటి కష్టాలు లేకుండా చక్కగా గడిపేశాం. కానీ ఇప్పుడు భూలోకంలోకి వెళితే మళ్ళీ అక్కడ ఉండేటువంటి కామక్రోధాలకు లోనై మాకు ఎన్ని కష్టాలు వస్తాయోనని భయంగా ఉంది అని వాళ్ళ మనస్సులోని భయాన్ని ప్రకటించారు. భూలోకంలో మాకు రక్షణ ప్రసాదించమని ప్రార్థించారు. మీరేమీ భయపడకండి వైశ్యులారా, బ్రహ్మదేవుడు భాస్కరాచార్యునిగా అవతరించి మీకు ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తాడు. నేను నగరేశ్వరుడిగా, పార్వతీదేవి వింధ్యావాసినిగా మిమ్మల్ని రక్షిస్తాము. శ్రీ మహావిష్ణుమూర్తి జనార్దనుడిగా మీ వ్యాపారాలను అనుగ్రహిస్తాడు. శ్రీ మహాలక్ష్మీదేవి కోనకమలగా మీ ఇంట సిరులను కురిపిస్తుంది అని వరమిస్తాడు పరమేశ్వరుడు. అందుకనే ఈ రోజుకి ఆ రూపాలుగా పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను కొలిచేటువంటి వైశ్యులకు వ్యాపారము బాగా అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా గోదావరి నదీ తీరాన విశ్వకర్మచే నిర్మించబడినటువంటి 18 రమణీయమైనటువంటి పట్టణాలు, పెనుగొండ మొదలైనటువంటివి వైశ్యులు ఉండటానికి తయారు చేయించి అనుగ్రహించాడు బ్రహ్మదేవుడు. మీకు సకల సంపదలు ప్రసాదిస్తానని, అండగా ఉంటానని మాట ఇచ్చాడు కుబేరుడు. కామధేనువు కూడా అనుగ్రహించి తన కర్ణము ద్వారా వాళ్లను కైలాసము నుండి గోదావరి నదీ తీరానికి చేరుకునేలాగా అనుగ్రహించింది. అలా కామధేనువు కర్ణము నుండి గోదావరి నదీ తీరానికి చేరుకున్నారు వైశ్యులు. వాళ్ళ ధర్మాలు నిర్వహిస్తూ 18 పట్టణాలు చక్కగా అభివృద్ధి చేసుకున్నారు. ఇలా కొంతకాలం గడిచింది. అద్భుతమైన శిల్పాలతో, ఆకాశమంత ఎత్తు భవనాలతో అద్భుతంగా ఉన్నాయి ఆ నగరాలు. వాటిలో అన్నిటిలో కూడా పెనుగొండ ప్రధాన నగరంగా ఉండేది. కాలాంతరంలో వైశ్యులు శ్రేష్ఠులు లేదా శెట్టి అని, గుప్తులు లేదా గుప్తా అని, గోమఠులు లేదా కోమట్లు అని పిలువబడ్డారు. పెనుగొండలో పట్టణాధిపతిగా కుసుమాఖ్యుడు ఉన్నాడు. ఆయన భార్య కుసుమాంబ. వీళ్ళిద్దరూ మహాపుణ్య దంపతులు. ఈ పుణ్య దంపతులకు ఎంతకాలమైనా సంతాన భాగ్యం కలగలేదు. వాళ్ళు అలా బాధపడుతూ ఉంటే ఒకసారి బ్రహ్మదేవుని అంశతో జన్మించినటువంటి శ్రీ భాస్కరాచార్యుల వద్దకు వెళ్ళి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఆయన, మీరిద్దరూ సంతాన కామేష్టి యాగం చెయ్యండి. రాముల వారు పుట్టడానికి ముందు దశరథుడు చేసినటువంటి ఈ అద్భుత యాగం చేస్తే మీకు మహాద్భుతమైనటువంటి సంతానం కలుగుతుంది అని మార్గోపదేశం చేశాడు. దగ్గరుండి ఆ యాగాన్ని చేయించాడు కూడా. దాని అద్భుత ఫలితంగా యజ్ఞపురుషుడు పాయసాన్ని ప్రసాదంగా వారికి అందించాడు. ఆ ప్రసాదాన్ని స్వీకరించిన కుసుమాంబకు విరూపాక్షుడు, శ్రీ వాసవీ కన్యక అనేటువంటి 2 కమలు పిల్లలు పుట్టారు. ముహూర్తాన్ని బట్టి జాతకాన్ని గణితం వేసి పుట్టినటువంటి వాసవీ కన్యకా పరమేశ్వరి సాక్షాత్తు ఆ పరాశక్తి అంశే అని చెప్పి ఆ బ్రహ్మస్వరూపుడైన శ్రీ భాస్కరాచార్యుడు తల్లిదండ్రులకు జ్ఞానోపదేశం చేశాడు. ఇంకేముంది, సాక్షాత్తు ఆ పార్వతీదేవి హిమవంతుడు మేనకాదేవికి పుట్టినట్టు తమకు పుట్టిందని ఆ కుసుమాఖ్యుడు కుసుమాంబ ఎంతో సంతోషించారు. అమ్మవారే తమ ఇంట పుట్టిందని అల్లారు ముద్దుగా ప్రేమగా కళ్ళల్లో పెట్టుకుని పెంచుకుంటూ ఉన్నారు ఆ తల్లిదండ్రులు.
చిన్నతనం నుండే ఎన్నో మహిమలు అద్భుతాలు చూపిస్తూ వచ్చింది ఆ వాసవి కన్యకా పరమేశ్వరి. పెరిగి పెద్దదై తన ధర్మజ్ఞానంతో పెద్దలను కూడా అబ్బురపరిచేది. సాక్షాత్తు ధర్మస్వరూపంగా అత్యంత అద్భుత సౌందర్య రాశిగా అలరారుతూ ఉండేది. ఈలోగా శాపవశాన భస్మమైనటువంటి గంధర్వరాజు చిత్రకంఠుడు విష్ణువర్ధనరాజు అనేటువంటి పేరుతో చంద్రవంశంలో మహారాజుగా పుట్టి పెరుగుతూ ఉన్నాడు. ఆయన రాజ్యకాంక్షతో భారతదేశంలో జైత్రయాత్ర చేస్తూ అన్ని రాజ్యాలను రాష్ట్రాలను గెలుచుకుంటూ వస్తున్నాడు. అంగ, వంగ, కళింగ, చోళ, పాండ్య మొదలైనటువంటి దేశాలన్నిటినీ గెలుచుకుంటూ వస్తూ వస్తూ ఆ జైత్రయాత్రలో భాగంగా పెనుకొండ పట్టణానికి వచ్చాడు. విష్ణువర్ధన మహారాజు పెనుగొండకు వచ్చాడని తెలియగానే పట్టణాధిపతి అయినటువంటి కుసుమాఖ్యుడు అతనికి ఎదురుగా వెళ్లి సాదరంగా ఆహ్వానించాడు. యుద్ధం చేసే ఉద్దేశం తనకు లేదని, అంతా సంధితో మైత్రిగా ఉందామని చెప్పాడు. తన పట్టణ సౌరభాలు అన్నీ తిలకించాలని ఆహ్వానించి సంబరంగా మేళతాళాలతో ఆహ్వానించి పట్టణంలోకి ఊరేగింపుగా తీసుకువెళ్ళాడు. ఆ పట్టణంలోని సౌరభాలు, వింతలు, విశేషాలు, ఆకాశాన్నంటేటువంటి భవనాలు చూసి ఆశ్చర్యపోయాడు విష్ణువర్ధనుడు. వీటన్నిటికన్నా మించి వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క సౌందర్యానికి ముగ్ధమోహనుడైపోయాడు. మోహాంధకారంలో పడిపోయాడు విష్ణువర్ధన మహారాజు. నేను రాజుని, క్షత్రియుణ్ణి కాబట్టి వైశ్యకాంతను వివాహం చేసుకోవచ్చు, అది ధర్మమే అంటూ బలవంతపు వివాహానికి సిద్ధం కమ్మని చెప్పాడు వైశ్య పెద్దలందరికీ కూడా. సంక్లిష్టమైన పరిస్థితి వచ్చిందని చర్చించటానికి 18 పట్టణాల వైశ్య పెద్దలను సమావేశపరిచాడు కుసుమాఖ్యుడు. వాళ్ళందరూ కూడా చర్చిస్తూ ఉన్నప్పుడు ఒక్క కన్య కోసం మొత్తం వైశ్య జాతి నాశనమవుతుంది కాబట్టి వివాహం చేసేద్దాం, అది ధర్మమే అవుతుంది, జాతిని కాపాడుతున్నాం కాబట్టి అంటూ 612 గోత్రాల వైశ్యులు వాదించారు. అయితే 102 గోత్రాల ఆర్యవైశ్యులు మాత్రం ధనం కన్నా, ప్రాణం కన్నా, ఈ సృష్టిలో అన్నిటికన్నా ధర్మమే ముఖ్యమైనటువంటిది, వైశ్య కన్యను వైశ్యులకే ఇచ్చి చెయ్యాలనేది కులధర్మం కాబట్టి అగ్ని ప్రాయోపవేశమైనా సరే చేద్దాం, కానీ వివాహానికి మాత్రం అంగీకరించవద్దు అంటూ తీర్మానించారు. సరే, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుని చావండి అని వెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళు. పరిస్థితి ఇలా ఉంది కాబట్టి అగ్ని ప్రాయోపవేశానికి మేమందరం నిర్ణయించుకున్నాము నీతో సహా అని చెప్పి కుసుమాఖ్యుడు వాసవి కన్యగా పరమేశ్వరికి తెలియజేశాడు. నాన్న, ఎందుకు బాధపడతారు? ధర్మం కోసం రావణాసురుడి ఆగడాన్ని నివారించటానికి యోగాగ్నిలో తనను తానే దహించుకుని చనిపోయింది వైదేహి. ఆమె శాపంతోనే రావణాసురుడు నాశనమయ్యాడు. అలాగే రేపు నేను అగ్నిప్రవేశం చేస్తాను, విష్ణువర్ధనుడు నాశనమవుతాడు, వైశ్యకులం ఉద్ధరించబడుతుంది అని వాళ్లకు ధైర్యం చెప్పింది వాసవి కన్యగా పరమేశ్వరి. ఆమె ధర్మచింతనకు, దృఢచిత్తానికి అందరూ ఆశ్చర్యపోయారు, లోలోపల బాధపడుతూ ఉన్నారు. మాఘశుద్ధ విధియనాడు రానే వచ్చింది. 102 మంది ఆర్యవైశ్యుల గోత్రీకులు దంపతులు గోత్రానికి ఒక్కరు చొప్పున ఆ వాసవీదేవితో సహా అగ్నిప్రవేశానికి సిద్ధమయ్యారు. ముహూర్త సమయానికి దేవి అగ్నిప్రవేశం చెయ్యగానే ఆ పరమేశ్వరుని దహించే ధైర్యం లేక అగ్ని శుష్కించి ఆరిపోయింది. అది గమనించి దేవే తన మానవ రూపాన్ని చాలించి జగదాంబగా విశ్వరూపంతో వైశ్యులందరికీ సాక్షాత్కరించింది. ఆకాశం నుండి వస్తున్నటువంటి మేఘాల ఉరుముల వంటి శబ్దంతో ఆ పరమేశ్వరి ఇలా అంది: వైశ్యశ్రేష్ఠులారా, మీ అందరి ధర్మగుణానికి మెచ్చాను. ఈనాటి నుండి మీ కులదైవంగా అవతరించి మిమ్మలను అనుగ్రహిస్తున్నాను. నన్ను భక్తితో పూజించే ధర్మాత్ములైన మీ వంశీకులందరి ఇంట భోగభాగ్యాలను, పిల్ల పాపలను, పాడి పంటలను, ఎనలేని సిరి సంపదలను ప్రసాదిస్తున్నాను. ధర్మాన్ని నిర్వర్తించడం మీ కర్తవ్యం, అది మీరు పాటించండి. మిమ్మల్ని రక్షించడం నా బాధ్యత, అది నేను చూసుకుంటాను. అమ్మా అని పిలిస్తే చాలు, పలుకుతాను, మిమ్మల్ని రక్షిస్తాను అని మాట ఇచ్చింది వాసవి కన్యకా పరమేశ్వరి. ఆ తల్లి దివ్య దర్శనంతో 102 గోత్రీకులైనటువంటి ఆర్యవైశ్యులకు ఇచ్చిన వరంతో వాళ్ళందరూ పరమానంద భరితులైపోయారు. ఆ దేవి దర్శనం చేసుకున్నటువంటి ఆనంద పారవస్యంతో, పరమానందంతో అగ్నిప్రవేశం చేసి హరహర మహాదేవ,
జై జగదాంబ అంటూ కైలాస పర్వతాన్ని చేరుకున్నారు ఆర్యవైశ్యులందరూ కూడా. బలవంతంగా వివాహం చేసుకోవటానికి సైన్యంతో సహా వస్తున్న విష్ణువర్ధనుడికి ఈ వార్త తెలిసింది. అమ్మవారు 102 గోత్రాల దంపతులతో సహా అగ్ని ప్రవేశం చేశారని. వెంటనే భయంతో వణికిపోయాడు. అదే క్షణంలో విష్ణువర్ధనుడికి మహాశక్తి కాళీస్వరూపంగా కనిపించి అతణ్ణి సంహరించింది. దుర్మార్గుడు తల పగిలి రక్తం కక్కుకొని మరీ మరణించాడు. సైన్యం హాహాకారాలు పెట్టుకుంటూ తలా దిక్కున పారిపోయారు. విష్ణువర్ధనుడి కుమారుడికి వార్త తెలిసింది, తండ్రి చనిపోయాడని. వెంటనే భయపడి చేసిన తప్పుకు సిగ్గుపడి పరిగెత్తుకుంటూ వచ్చి వాసవీదేవి సోదరుడైనటువంటి విరూపాక్షుడి దగ్గరకు వచ్చి శరణు వేడుకున్నాడు. మిత్రులుగా మెలుగుదామని సంధి చేసుకున్నాడు. పెనుకొండలో ఆ తల్లి ఎక్కడైతే విశ్వరూప దర్శనం చూపించిందో ఆ ప్రాంతంలోనే శ్రీ భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో గొప్ప ఆలయం నిర్మించారు. ఆ తల్లి ఆనాటి నుండి ఈనాటి వరకు వైశ్యుల కులదైవమై, ఆ ఆది పరాశక్తి స్వరూపమై, పూజించే భక్తులకు కొంగు బంగారమై, నమ్మి అర్చించే వ్యాపారులను రక్షించి కరుణించి కాపాడే మహాదేవిగా లోకాలన్నింటినీ అనుగ్రహిస్తూ ఉంది. భక్తులకు ధర్మబుద్ధిని ప్రసాదిస్తుంది. వైశ్యుల ధర్మం ఏమిటంటే తప్పకుండా మొట్టమొదటిగా కులదైవమైనటువంటి వాసవి కన్యకా పరమేశ్వరిని పూజించిన తరువాతే వేరే ఏ దేవతనైనా అర్చించాలి. వైశ్యులు ఎవరైతే శ్రీ వాసవి పరమేశ్వరిని ముందుగా పూజిస్తారో వాళ్ళు ధర్మవంతులుగా, ధనవంతులుగా, కీర్తిమంతులుగా అవుతారు. రోజు రోజుకు వాళ్ళ ఐశ్వర్యం పెరుగుతుంది, వంశము వృద్ధి చెందుతుంది. ఎవరైతే కులదేవతను పూజించరో, ధర్మాచరణ చెయ్యరో వాళ్ళు ధనము లేని దరిద్రులై, అందము లేని వాళ్లై, సంతానము లేక నష్టములు కలిగి అప్పులు కష్టాలతో చివరకు నశిస్తారు. ఇది క్లుప్తంగా వైశ్య చరిత్ర. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మహత్యం. జై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవికి జై. శ్రీ వాసవాంబాయై నమః. ఆర్యవైశ్యులకు కులదైవమైనటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినం మాఘ శుద్ధ విదియ. ఈ రోజున ఆర్యవైశ్యులందరూ ఉదయాన్నే స్నానమాచరించి దేవాలయానికి వెళ్ళి అక్కడ శాంతి హోమాన్ని నిర్వహించి అమ్మవారిని పూజించడం చాలా విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అమ్మవారు త్యాగానికి, ధర్మ సంరక్షణకి పెట్టింది పేరు. అమ్మవారి యొక్క దివ్యమైన చరిత్ర తెలుసుకొని ఉండడం ప్రతి ఆర్యవైశ్యునికి కర్తవ్యం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి చారిత్రకమైనటువంటి కథ ఉంది, పౌరాణికమైనటువంటి కథ కూడా ఉంది. అమ్మవారి యొక్క చరిత్ర జరిగినటువంటి ప్రదేశమే పెనుగొండ క్షేత్రం. ఇది గోదావరి నదికి పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ నేటికి కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆలయాలు ఉన్నాయి. ఎంతో విశేషమైనటువంటి ఆలయాలు. భక్తులందరికీ కాశీక్షేత్రం ఎంత పవిత్రమైనదో ఆర్యవైశ్యులకు ఈ పెనుగొండ క్షేత్రం కూడా అంతే పవిత్రమైనది. చారిత్రకంగా పరిశీలన చేస్తే అమ్మవారి యొక్క కథ క్రీస్తు శకం 10-11 శతాబ్దాల కాలంలో జరిగి ఉంటుంది అని చరిత్రకారులు తెలియచేస్తున్నారు. అమ్మవారు ఆర్యవైశ్య కులంలో జన్మించారు. అయితే అమ్మవారి యొక్క జన్మ విశేషం కూడా చాలా గొప్పది. ఏ విధంగానైతే దశరథ మహారాజుకు పుత్ర సంతానం లేకపోవడం వల్ల పుత్ర కామేష్టి యాగాన్ని నిర్వహించి ఆయన పుత్ర సంతానాన్ని పొందారు. అదేవిధంగా ఈ పశ్చిమ గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి
పెనుగొండ పట్టణంగి అనేటటువంటి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి పెనుగొండ వాస్తవ్యులైన కుసుమశ్రేష్ఠి కుసుమాంబ దంపతులు భక్తి శ్రద్ధలతో పుత్రకామేష్టి యాగాన్ని చేశారు. ఆ విధంగా ఆ యాగ ఫలంగా వారికి 2 సంతానం కలిగింది. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఆ మగపిల్లవాడికి విరూపాక్షుడు అని, ఆడపిల్లకు వాసవాంబ అని నామకరణం చేయటం జరిగింది. ఈ రకంగా ఈ సంతానం కలగటంలోనే ఒక విశేషం. యాగఫలంగా దైవ అనుగ్రహంతో వీరు జన్మించారు. అయితే కవలపిల్లలుగా జన్మించిన వీరు చాలా దివ్యమైనటువంటి తేజస్సుతో వికాసం చెందారు. వాసవాంబ చక్కటి రూపంతో నిత్యం భగవదారాధన చేస్తూ సౌశీల్యంతో ఉండేది. ఆమె సాక్షాత్తుగా పార్వతీదేవి యొక్క అనుగ్రహ రూపంగానే భాసిల్లుతూ ఉండేది. ఆ పట్టణంలో ఉన్నటువంటి నగరేశ్వర స్వామికి సేవలందిస్తూ పూజలు చేస్తూ ధ్యాన నిమగ్నరాలై జీవితాన్ని గడుపుతూ తల్లిదండ్రులకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉండేది. ఆ కాలంలో చక్రవర్తిగా విష్ణువర్ధన మహారాజు గారు ఉన్నారు. ఆయన ఒకనాడు పెనుగొండ పట్టణాన్ని సందర్శించడానికి వచ్చి పెనుగొండను పరిపాలిస్తూ ఉన్నటువంటి కుసుమశ్రేష్ఠి గారి కుమార్తె అయిన వాసవాంబను దర్శించడం జరిగింది. ఆమె మిక్కిలి సౌందర్యవతిగా ఉండడంతో ఆయన ఆమెను పొందాలి అని ఆకాంక్షను వ్యక్తం చేస్తాడు. అయితే ఇక్కడే ఒక సందర్భం. చాలామంది రాజుగారికి భయపడి కానుకలు ఏ విధంగా అయితే ఇస్తారో కన్యలను కూడా ఇచ్చేటటువంటి రోజులవి. అయితే పెద్ద చర్చే ఆ సందర్భంలో జరిగింది. అదేమిటి అంటే వాసవాంబను రాజుగారికి ఇచ్చి వివాహం చెయ్యాలా లేదా అనేది. రాజుగారేమో క్షత్రియ కులస్థులు, వాసవాంబ ఆర్యవైశ్య కులస్థురాలు. అంచేత కుల పెద్దలందరూ ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి రాజుగారికి తమ అమ్మాయిని ఇవ్వడమా కాదా అనే విషయమై చర్చ చేశారు. అయితే వర్ణాశ్రమ ధర్మాలను కాపాడుకోవటం బాధ్యతగా భావించి ఆ రాజుగారికి వాసవాంబను ఇవ్వటానికి అంగీకరించలేదు. అయితే కొందరన్నారు, రాజుగారితో యుద్ధం చేసి నెగ్గగలిగేటటువంటి సామర్థ్యం మనకి లేదు కాబట్టి వివాహాన్ని జరిపించి మన వ్యాపారాలన్నీ మనం సక్రమంగా చేసుకోవడమే సుఖదాయకం అని కూడా తెలియజేశారు. కానీ అక్కడ పెద్దలు మర్చిపోయిన విషయం ఏమిటి అంటే అసలు వాసవాంబకు వివాహం చేసుకోవటం, అదిన్ను రాజుగారిని వివాహం చేసుకోవటం ఇష్టం ఉందా లేదా అనేటటువంటి ఆ అమ్మాయి యొక్క అభిప్రాయానికి ప్రాధాన్యతనివ్వలేదు. అప్పుడు వాసవాంబ కలుగజేసుకొని చక్కగా తాను రాజుగారిని వివాహం చేసుకోనని, నేను నగరేశ్వర స్వామిని పూజిస్తూ ఆ స్వామికే నా జీవితాన్ని అంకితం చేయదలుచుకున్నానని తెలియజెప్పి, అలాగే రాజుగారితో యుద్ధం జరిగితే ఆ యుద్ధం ద్వారా గొప్ప రక్తపాతం జరిగి జననష్టం, ప్రాణనష్టం కలుగుతుంది అని భావిస్తే నేను అగ్నిప్రవేశం చేస్తాను, ఆత్మార్పణం చేసుకుంటాను, తద్వారా యుద్ధం అనేది జరగకుండా మనం ఆపవచ్చు అని చెప్పి ఆమె అగ్నిప్రవేశం చేయడానికి పూనుకుంటుంది. ఆ రకంగా అప్పటికి వైశ్యులలో ఉన్నటువంటి 714 గోత్రాలలో 102 గోత్రాల వారు, ప్రతి గోత్రం నుండి ఒక జంట అగ్నిప్రవేశం వాసవాంబతో చేయడానికి
అంగీకరించి ఆత్మార్పణకి ముందుకొస్తారు. ఆ రకంగా అప్పుడు 102 గోత్రాల వాళ్ళందరికీ కూడా అగ్నికుండాలను ఏర్పాటు చేసి, మధ్యలో వాసవాంబ కూడా అగ్నికుండాన్ని ఏర్పాటు చేసుకొని అగ్ని ప్రవేశం చేయటం జరుగుతుంది. ఆ రకంగా అగ్ని ప్రవేశం అనేది మాఘమాసం శుద్ధ విదే రోజు జరిగింది కాబట్టి వాసవి అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినాన్ని ఆ రోజు జరుపుకోవలసిన అవసరం ఉంటుంది. అయితే ఇది చారిత్రకంగా జరిగినటువంటి ఒక ఘట్టం. దీని వెనుక పౌరాణికమైనటువంటి విశేషం కూడా ఉంది. అమ్మవారు సాక్షాత్తుగా ఆ పరమేశ్వరి యొక్క అవతారమే. అందుచేత మానవులైనటువంటి ఈ రాజులు వారి యొక్క సంకుచిత ఆకర్షణ బుద్ధితో అమ్మవారిని మోహించటం అనేది ఒక పెద్ద దోషం. అంచేత అటువంటి దోషానికి గురైనటువంటి ఆ వ్యక్తికి తగిన గుణపాఠాన్ని, అలాగే వర్ణ ఆశ్రమ ధర్మాలను కాపాడుకోవటం అనేది మానవులుగా మన బాధ్యత అని గుర్తించేటటువంటి పౌరాణిక ఘట్టం కూడా మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది. ఒక అభ్యుదయ కవి అయినటువంటి గురజాడవారు కన్యక అనేటటువంటి చక్కటి కవితను రాసి, ఆ కవిత ద్వారా కన్యక ఆత్మార్పణ వెనుక ఉన్నటువంటి విశేషాన్ని ఆయన లోకానికి అందించారు. ఈ విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది. ప్రతి మనిషికి కులం ఉంటుంది. అయితే ఆ కులానికి కూడా ఒక గౌరవం ఉంటుంది. రాజుగారైనంత మాత్రాన ప్రజల యొక్క ఇష్టాయిష్టాలను గ్రహించకుండానే తన ఇష్టానికి, తన అభిష్టానికి అనుగుణంగా అందరూ ఉండాలి అనే ఆ దుష్ట సంకల్పాన్ని, దుష్ట సంప్రదాయానికి వ్యతిరేకంగా అమ్మవారు నిలిచారు. అమ్మవారు చాలా ధైర్యంతో నిలిచారు. తాను ధైర్యంగా ఉండడమే కాకుండా తన కుటుంబీకులందరినీ కూడా ధైర్యంగా ఉండమని బోధించారు. అందుకనే అమ్మవారిని చూసినటువంటి రాజుగారు మోహించినప్పుడు ఆ అమ్మవారు పూజకు వెళుతూ ఉన్నారు దేవాలయానికి. అప్పుడు అమ్మ అంటున్నారన్నమాట గురజాడవారి మాటల్లో, ముట్టబోకుడు దేవకార్యము తీర్చి వచ్చెదా, నీవు పట్టమేలు రాజువు శెట్టి కూతర నెటకు పోనేర్తున్. ఓ రాజా, నీవు ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజుగారివి. నీ శాసనం అందరూ అమలు చేస్తారు. నేను ఒక సామాన్య వ్యాపారస్తుడు, ఈ పట్టణాన్ని పరిపాలించే వ్యాపారస్తుడి యొక్క కూతుర్ని. నేను ఎక్కడికి పోతాను? నన్ను ఇప్పుడు తాకవద్దు, నేను దైవ కార్యానికి వెళుతున్నాను అని అన్నప్పుడు ఆ రాజుగారికి అమ్మవారి యొక్క తండ్రికి మధ్య కూడా ఒక చర్చ జరుగుతుంది. అప్పుడు రాజు చాలా దురహంకారంతో ఇలా మాట్లాడతాడు, రాజు తలచిందేను ధర్మము, రాజు చెప్పిందెల్ల శాస్త్రము, రాజులకు పేరైన పద్ధతి కాదా గాంధర్వం. రాజులకి గాంధర్వ వివాహం అనేది ఒక సంప్రదాయం ఉంది. రాజు చెప్పిందే ధర్మం, రాజు చెప్పిందే శాస్త్రం, రాజు ఏది తలుచుకుంటే అదే జరగాలి అని రాజుగారు చాలా గర్వంగా ఆ అమ్మాయితో నాకు వివాహం జరిపించమని అడుగుతారు. అప్పుడు వాసవాంబ అంటుందన్నమాట, పట్టమేలే రాజు అయితే రాజునేలే దైవముండడో, పరువు నిలుపను పౌరుషము మీకేల కలగదకో. రాజ్యాన్ని పరిపాలించే రాజు కూడా ఒక మనిషే. ఈయన రాజ్యాన్ని పరిపాలించేవాడైతే ఈ రాజును కూడా పరిపాలించేటటువంటి దైవం ఉంటుంది కదా, కాబట్టి భయపడవలసిన అవసరం ఏముంది అని ఆశ చేయక కాసు వీసం కలిగి ఉంటే చాలుననుకొని
వీర్యమెరుగక విద్య నేర్చక బుద్ధి మాలినచో. ఆశ ఉంటే సరిపోలేదు, కాసులు కోసం నిరంతరం శ్రమపట్టమే కాదు, ధైర్యంతో, ఉత్సాహంగా, ఆత్మ గౌరవంతో వైశ్యులు బతకాలి, విద్యను నేర్చుకోవాలి. బుద్ధిమాలి రాజుకి భయపడి మీ సంప్రదాయాన్ని, మీ కులంలో పుట్టినటువంటి సౌందర్యవతి అయినటువంటి స్త్రీ యొక్క మనస్సుకు విలువివ్వకుండా రాజుకి భయపడితే మన జన్మ ఎందుకు అని అమ్మవారు చాలా గట్టి ప్రశ్నను వేసి ఆర్యవైశ్యులను ఆలోచింపచేశారు. అప్పుడు అమ్మవారు అగ్నికుండంలో ప్రవేశం చేసేటప్పుడు ఆ ఆశ్చర్యకరంగా అమ్మవారి యొక్క దివ్య స్వరూపం ఆ అగ్ని ద్వారా పరమేశ్వరుడిలో లీనమై పెనుగొండ పట్టణంలో నగరేశ్వర స్వామి ఆలయంలోనే మనకు ఎదురుగా ఎడమవైపున అమ్మవారి యొక్క విగ్రహ రూపం ఏర్పడింది. అది చూస్తే ప్రజలందరూ ఆశ్చర్యపోయారట. ఎందుకని అంటే కాలగర్భంలో రాజ్యాన్ని పరిపాలించిన రాజు పోయాడు, కోటలు పేటలు మట్టిలో కలిసిపోయాయి. కానీ ఆ రాజుకి అపకీర్తి మిగిలింది. అమ్మవారి ద్వారా 102 గోత్రాల వారు ఎవరైతే ఆత్మార్పణకు సిద్ధపడ్డారో వారికి కీర్తి మిగిలింది. అందుచేత తెలుసుకోవలసినటువంటిది ఏమిటి అంటే ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉండాలి. అలాగే వ్యాపారం చేస్తున్నాం కదా అని ప్రభువులకు భయపడటం కాదు, రాజ్యాన్ని ఆర్థికంగా సుసంపన్నం చేస్తున్నటువంటి వారు ఆర్యవైశ్యులు కనుక ధైర్యంతో, అలాగే త్యాగగుణంతో, దాన ధర్మాలతో వికసిస్తున్నటువంటి ఈ జాతిగా చక్కటి ఆత్మగౌరవంతో వ్యవహరించాలి అని అమ్మవారు చేసినటువంటి ప్రబోధం అందరికీ అనుసరణీయం. చక్కగా ఆర్యవైశ్యులందరూ ఈ మాఘశుద్ధ విదే రోజున శాంతి హోమాన్ని నిర్వహించి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క పూజలు కూడా జరుపుకొని అమ్మవారి యొక్క ధైర్య, సాహస, ఆత్మార్పణతో కూడినటువంటి జీవిత విశేషాన్ని కూడా తలుచుకొని చక్కగా అమ్మ అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకుంటూ స్వస్తి. ఇట్లు శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ, శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రము. విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో, నిత్య పూజ్య సత్య సింధు